అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ కేసులో ఇప్పటికీ జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు బద్రీనాథ్ ఆలయంలోనూ చోరీపై సిట్ దూకుడు పెంచింది. అయోధ్య విరాళాల చోరీపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలవడంతో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. పిటిషన్లపై స్పందించాలని కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆలయ నిర్వహణను చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు కూడా నోటీసులు ఇచ్చింది. సిటీలో భాగమైన సభ్యుల వివరాలను కూడా నివేదికలో ప్రస్తావించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. అటు అయోధ్యపై సిట్ దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. లెక్కింపు సమయంలో పర్యవేక్షణ లోపాలను సిట్ గుర్తించింది. అటు అయోధ్య రామ మందిర నిర్వహణ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నూతనంగా ప్రకటించిన సీఈఓ పోస్టుకు అనూహ్య స్పందన లభించింది. నోటిఫికేషన్ విడుదలైన 2 రోజుల్లో 1000కి పైగా దరఖాస్తులు ట్రస్టుకు అందాయి. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతో స్థానిక వ్యాపారులు హోటళ్లపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. చోరీ ఘటనకు ముందు రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య 25% తగ్గిపోయిందని స్థానికులు తెలిపారు. అయోధ్యలో హోటల్స్ ఆక్యుపెన్సీ తగ్గింది. అంతేకాదు హుండీ ఆదాయం సైతం తగ్గింది. అయోధ్య రామమందిరం విరాళాల్లో అక్రమాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త సంతకాల సేకరణను చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రామ మందిరంలో జరిగిన చందా చోరీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉద్యోగి ప్రమోద్ ను సిట్ అరెస్టు చేసింది. జూలై 2న ఆలయ హుండీ విరాళాల లెక్కింపు సందర్భంగా తీసిన సీసీటీవీ దృశ్యాల్లో ప్రమోద్ అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. 500, 100 నోట్ల కట్టలు, బంగారం, వెండి నాణేలు, శాలిగ్రామ రాళ్లు, భక్తులు సమర్పించిన కానుకల కవర్లను తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. లెక్కింపు గది నుంచి తన కార్యాలయానికి 2 నుంచి 3 సార్లు వెళ్లి వచ్చినట్లు కూడా సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దొంగిలించిన నగదు, విలువైన వస్తువులను తన కార్యాలయంలో దాచి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లెక్కింపు సమయంలో నగదును చోరీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశించింది.